ఇది చేయలేకపోయారు, మీరు ఎలా చేయగలిగారు అని ఒక ప్రశ్న ఎదురైనప్పుడు క్రీస్తు ప్రభు ఏమన్నారు? చక్కని మాట ఉపయోగించారు. విశ్వసించు వారికి అంతయు సాధ్యమే. విశ్వసించు వారికి అంతయు సాధ్యమే. రెండో వాక్యం కూడా ప్రార్థన ద్వారా తప్ప ఇది అసాధ్యం. అంటే ఒక అద్భుతం, ఒక స్వస్థత జరగాలంటే రెండు విషయాలు చాలా ముఖ్యం. ఒకటి బలమైన ప్రార్థన, రెండోది బలమైన విశ్వాసం. ఇవి రెండు కూడా మరియ తల్లిలో పుష్కలంగా ఉన్నాయి. మరియ తల్లి జీవితం మనందరం కంటే కూడా ఎక్కువ కష్టాలే పడింది. ఆమె ఈ రోజు ఇంతగా కీర్తించబడి గౌరవించబడుతున్నప్పటికీ ఇదంతా ఒక రేత్రికి ఒక రోజులో రాలేదు. మరియ తల్లి జీవితం అంతా కూడా అనేకమైన కష్టాలు ఎదుర్కొంది. మనందరికీ తెలుసు మరియ తల్లి యొక్క జీవిత ప్రయాణం. నూతన నిబంధనలో ఏ క్షణమునైతే గాబ్రియేలు దూత వచ్చి దేవుడిని గర్భమందిరాన్ని ఆయన యొక్క జన్మ కోసం ఎన్నుకున్నారు అని శుభవర్తమాన్ని అందించాడో ఆ రోజు నుండి ఆమెకి చాలా కష్టాలే. ఎందుకంటే పురుష ప్రమేయం లేకుండా లోకంలో బిడ్డను కట్టమంటే లోకం నమ్మదు, నిందించింది. ఆ నింద నుంచి ఎలా తప్పించుకోవాలి? అసాధ్యం. కానీ మరియ తల్లి సాహసం చేసింది. దేవుని చిత్తమున ఆయన నెరవేరును గాక. ఈ లోకం ఏమనుకున్నా సరే దేవుని దృష్టిలో నేను తప్పు చేయలేదు కాబట్టి నేను భయపడను అని ఆ తల్లి మొదటి అడుగు వేసింది. ఆ తరువాత గర్భము ధరించి 9 మాసాలు నిండిన తర్వాత ఒక గౌరవప్రదమైన స్థానం కూడా బిడ్డను కనడానికి దక్కలేదు. చివరికి అత్యంత దుర్భరమైన పశువుల భాగంలో దోమలు, ఈగల చలిలో రాత్రి లాంఛలు వెళ్తున్న ఆమె బిడ్డకు జన్మనివ్వవలసి వచ్చింది. అంతలో కష్టాలు ఆగినాయి అంటే ఆగలేదు. దుర్మార్గుడైనటువంటి హేరోదు రాజు అధికార పదంతో, అహంకారంతో నేను ఒక్కనే ఉండాలి, నాకు సమాంతరంగా ఇంకొక రాజు ఉండకూడదు అని వెంటనే పిల్లలందరినీ చంపమని సైనికులను ఆదేశించాడు. వెంటనే దేవదూత ఆజ్ఞ ప్రకారం యోసేపు గారు భార్యని బిడ్డని తీసుకొని అపరైత్రి ఐగుప్తుకి పారిపోయారు. ఎంత కష్టం! బాలికగా ఉన్న సమయంలో ఆ రోజుల్లో ఈ రోజుల్లో దాకా సౌకర్యాలు లేవు. పోనీ అక్కడ నుండి కొంతకాలం చక్కగా బ్రతికి మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత క్రీస్తు ప్రభు యొక్క జీవితం కూడా చాలా దుర్భరంగా మారింది. ఈ లోపల భర్త చనిపోయారు. భార్య మరియ తల్లి వితంతువుగా మిగిలిపోయింది. కుమారుడిని తెచ్చుకుంటూ ఉంది. కుమారుడు ఎవరు ప్రయాణంలోకి వచ్చాడు అనే ఒక బహిరంగ జీవితం, మరి ఎన్ని కష్టాలు. ఒకసారి ప్రజల్లోకి వెళ్ళిన తర్వాత ధర్మశాస్త్ర బోధకులు, పరిసయ్యులు వారి అధికారానికి ఈయన అడ్డొస్తున్నాడని క్రీస్తు ప్రభువును అంతమొందించడానికి ఎన్ని ప్రయత్నాలు చేశారు. 3 సంవత్సరాలలో ఎన్ని మరణగండాలు, ఎన్ని ప్రాణగండాలు, ఎన్ని హత్యా ప్రయత్నాలు ఈ ప్రభు మీద చేశారు. అవన్నీ చూస్తూ భయంతో ఆ తల్లి ఉడికిపోయింది. చివరికి ఏ తల్లి చూడకూడనటువంటి దుర్మార్గమైనటువంటి కష్టాలు ఆ కళ్ళతో చూడవలసి వచ్చింది. కళ్ళ ఎదురుగానే కుమారుడిని నిందారోపణ చేసి అవమానంగా హింసించి మరి ఎంతో దుర్భరమైనటువంటి శిలువ మార్గంలో శిలువ పోయించి శిలువ మీద కొట్టినప్పుడు ఆ శిలువ వద్ద దీనంగా నిలబడింది మరియ తల్లి. ఏ తల్లికైనా సాధ్యమేనా? ఏ తల్లి అయినా సరే బిడ్డ యొక్క ఒడిలో తుది శ్వాస విడవాలని కోరుకుంటుంది. కానీ దురదృష్టం కొద్ది ఆమె మృతదేహమైనటువంటి కుమారుడిని తన చేతుల్లో పడేయవలసి వచ్చింది. ఆ విధంగా తల్లి పడ్డ కష్టాలు మరి ఎంత లోతైన కష్టాలంటే మనతో పోల్చుకుంటే చాలా ఎక్కువ. కానీ అన్ని కష్టాలను ఆ తల్లి ఎలా ఎదుర్కోగలిగింది? ఒక స్త్రీ అయ్యుండి, ఒక సున్నితమైన హృదయం కలిగినటువంటి ఒక మహిళ అయ్యుండి, అంతకంటే ముఖ్యంగా ఒక తల్లి అయ్యుండి బిడ్డకి ఇంత దుర్మార్గమైనటువంటి వాతావరణంలో పరిస్థితులు ఆ తల్లి ఎలా నెగ్గగలిగింది? ఇది కష్టాన్ని ఎలా ఎదుర్కోగలిగింది? ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఇదిగో ఆమె విశ్వాసమే. నాకు ఏది జరిగినా దేవుని చిత్తం ప్రకారమే, దేవుని చిత్తమే నా ఎందుకు నెరవేరును కాక అని ఆనాడే చెప్పింది. ఎప్పుడైతే నేను దేవుడు ఎన్నుకోబోతున్నాడో తల్లిగా అన్నప్పుడే ఆమె ముందే సిద్ధపడింది అన్ని కష్టాలకి. ఈ యొక్క దేవుని మార్గం ఇరుకైనది, విశాలమైన మార్గం కాదు. ఇరుకైనదంటే దాని అర్థం ఏంటంటే అది చాలా కఠినంగా ఉంటుంది. ఈ లోకపు విలువలకి, దేవుని రాజ్యపు విలువలకి పూర్తి విరుద్ధం అన్నమాట. కాబట్టి ఈ లోక జీవితము మరి చాలా విశాలంగా ఉంటుంది. మన ఇష్టాల ప్రకారంగా జీవించవచ్చు, మనం ఏం చేస్తే అది రైట్. కానీ దేవుని చిత్తం
అనుకున్నా లేదు. మరి తనకి ముందే తెలుసు ఆ విషయం. అందుకే అన్ని కష్టాన్ని ఆమె మానసికంగా సిద్ధపడింది, ధైర్యంగా ఎదుర్కొన్నది. అందుకే మనం ఇక్కడ తల్లిలో ఒక గొప్ప వరం, గొప్ప గుణం ఏమిటంటే బలమైన విశ్వాసం. ఆ విశ్వాసంలో నుంచి ఆ తల్లికి అంత ధైర్యం వచ్చింది. అయితే మొదటి పట్టణంలో యాకోబు గారు ఒక గొప్ప వాక్యం చెప్పారు. మనందరిలో కూడా మనం కూడా అదే కోరుకుంటాం. మనందరి హృదయాల్లో కూడా అటువంటి విశ్వాసం ఉండాలని మనం కోరుకుంటాం. ఎవరు కూడా దానికి వ్యతిరేకంగా ఉండరు. ప్రభు నాకు కూడా అంత విశ్వాసం ఇస్తే ఎంత బాగుండు. చాలా సందర్భాల్లో క్రీస్తు ప్రభు చేసిన అద్భుతాల యొక్క చివరి వాక్యాలు ఏ విధంగా ముగించారంటే, కుమారి నీ విశ్వాసమే నేను స్వస్థపరిచింది, సమాధానంగా తిరిగి వెళ్ళు అని. చాలా అద్భుతాల యొక్క చివరి సారాంశం అదే. ఆ అద్భుతాలు ఎవరైతే కోరుకున్నారో ఆ యొక్క బాధితులు విశ్వసించారు కుమార్ ప్రభువుని. దారి మార్గంలో ఒక పుట్టి గుడ్డివాడు క్రీస్తు ప్రభు వెళుతున్నాడని తెలిసి వెంటనే దావీదు కుమారా నీకు ఇష్టమైతే నన్ను స్వస్థపరచు అన్నాడు. నాకు ఇష్టమే అన్నాడు. స్వస్థత పొందాడు. ఎక్కడ జరిగింది గొప్ప కార్యం? ఆ టెక్నిక్ ఎక్కడ ఉందంటే నువ్వు నమ్మావు. నీ నమ్మకమే గొప్ప కార్యం జరిగింది. అయితే ఈ నమ్మకము విశ్వాసం మనలో బలంగా ఉండాలంటే యాకోబు గారు ఒక వాక్యం చెబుతున్నారు, మీ హృదయమున ఈర్ష్య ద్వేషాలకు తావు ఉండరాదు. చూడండి, మన హృదయంలో ఈర్ష్య ద్వేషాలు, పగ, ప్రతీకారాలు, అసూయ వంటి దురదృష్టకరమైన మాటని మన హృదయంలో ఉంటే మనలో విశ్వాసపు ఈ వేర్లు లోతుకు వెళ్ళవు. నోటి ద్వారా మన విశ్వాసాన్ని ప్రకటించవచ్చు, కానీ నిజ జీవితంలో అది విశ్వాసంగా బలపడదు. నిజమైన విశ్వాసం మనలో లోతుకు వెళ్ళి మనం బలపడాలంటే హృదయాలు కల్మషం లేకుండా ఉండాలి. అదే మరియ తల్లి యొక్క జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్. ఆమె నిర్మల హృదయం కలిగి జీవించు, పాపానికి నిత్య కన్యగా, మనస వాచ కర్మ క్రియ, ఆమె ఆధ్యాత్మికంగా, ఆత్మీయంగా, మానసికంగా, భౌతికంగా తన పాపం అంటకుండా పరమ పవిత్రంగా జీవించు. చూడండి, అందుకే ఆ తల్లికి అంత విశ్వాసం దేవుడు వసగాడు. ఆ విశ్వాసం ద్వారానే ఆమె ధైర్యంగా ఈ లోకంలో ఎన్ని కష్టాలు ఎదురైనా కానీ ఆమె ఎదుర్కోగలిగింది. మరి మనం ఏ స్థానంలో ఉన్నాం? మన విశ్వాసం ఏ స్థాయిలో ఉన్నది? మన జీవితంలో మనకు ఎదురయ్యే శారీరక, మానసిక, ఆధ్యాత్మిక, కుటుంబ, సామాజిక కష్టాలు మనం ఏ స్థాయిలో ఎదుర్కొంటున్నాం? ఒకసారి ఆత్మావలోకనం చేసుకోవాలి. మనకి చిన్న చిన్న కష్టాలకి తలనిల్లిపోతాం. అప్పులు పెరిగిపోయినాయి అని, ఆరోగ్యం బాగలేదని, బిడ్డల ప్రయోజకులు కాలేదని, కుటుంబంలో ఎడబాట్లు వచ్చినాయి అని, అంతా వెళ్ళిపోయారని, లేదా ఇంకా ఇంకా ఎన్నో మనలో ఆందోళన ఎక్కువైపోతుంది. మానసిక ఒత్తిడి పెరిగిపోతుంది. నేను జీవించలేను, నా వల్ల కాదు ఈ కష్టాలని చాలా మంది జీవితాలను సాధిస్తున్నారు. ఎందుకు ఇంత పిరికితనం మనలో వస్తుంది? ఎందుకు ధైర్యంగా జీవించలేకపోతున్నాం? మరింతని చూడండి, ఆమె కష్టాల ముందు మన కష్టాలు ఘోరంత మాత్రమే. కానీ ఆ తల్లి ధీటుగా ఎదుర్కొని ధైర్యంగా ఆమె కష్టాలకు ఎదురెళ్ళింది. అంత ధైర్యం ఆ తల్లికి వచ్చిందంటే కారణం ఆమె విశ్వాసం. ఆ విశ్వాసానికి కారణం ఆ హృదయం నిర్మలమైన హృదయం. మనం కూడా మన హృదయాన్ని పవిత్రంగా ఉంచుకోవాలి. మానవుడుగా సమాజంలో జీవించేటప్పుడు అనేకమైన మానసిక ఒత్తిడి మధ్య మన మనసులు కల్మషం అవుతాయి. కానీ నిరంతరం మనం దేవుని వాక్యములో, ప్రార్థనలో మన హృదయాన్ని శుభ్రపరచుకోవాలి, నూతనీకరించుకోవాలి, వాక్యంతో బలపరుచుకోవాలి, పరిశుద్ధాత్మతో బలపరుచుకోవాలి. ఎప్పుడు కూడా కష్టాన్ని నమ్ముకున్న వారే ఫలిస్తారు. కష్టే ఫలి. మరి తల్లి కష్టాలు నమ్మింది. ఆ కష్టాలన్నీ దేవుని ప్రణాళికలో భాగమని నమ్మింది. ఆ నమ్మకమే ఆనందించుకున్నాడు. ఈరోజు ఎంతమంది వచ్చాము 2 రాష్ట్రాల నుంచి తెలుగువాడు. ఒకసారి మన బస్సులకి ఇంటికి వెళ్తే ఎవరికో తెలియదు, కానీ ఇక్కడ అందరం వచ్చాము. మనందరం ఇక్కడ చాలా అద్భుతాలు జరుగుతున్నాయి. వెలగని మాత పుణ్యక్షేత్రానికి వచ్చిన వాళ్ళకి చాలా అద్భుతాలు జరుగుతున్నాయి. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను మంచి ఇల్లు కట్టుకున్నాను, లేదా మా అబ్బాయికి స్వస్థత జరిగింది, మా అబ్బాయికి ఉద్యోగం వచ్చింది, మా అబ్బాయికి వీసా వచ్చింది, మా అమ్మాయికి పెళ్లి అయింది, ఎన్నో చెప్తుంటారు. వాస్తవంగా ఆలోచించండి, ఇక్కడ రావడం అవి జరగడానికి ఏమన్నా సంబంధం ఉందా? ఈ వెలగని తమిళనాడు మన భాష కాదు, మన ప్రాంతం కాదు. ఇక్కడ రాగానే జరుగుతున్నాయి అంటారు. నిజంగా శాస్త్రీయంగా దీన్ని మనం అంగీకరించలేదు. కానీ ఇక్కడ వస్తేనే జరుగుతున్నాయి అంటే ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ గొప్పగా ఏం జరగదు. నేను నమ్మాను. నమ్మకమే నిజం. అదే విశ్వాసం. నమ్మిన వారికి నమ్మిన గుణదల మాత పుణ్యక్షేత్రానికి వెళ్తున్నారు. ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయి. వెలగని మాత, ఇక్కడ సాగర మాత, నిర్మలగిరి, గౌరీపట్నం, ఇంకా
లూర్దు మాత, పాత్ర మాత, ఎక్కడికి వెళ్ళినా అద్భుతాలు జరుగుతున్నాయి. ఏముంది అక్కడ? ఇక్కడ ప్రత్యేకమైనటువంటి మనకు అర్థం కాని మంత్రశక్తి ఉందా? ఇవన్నీ కూడా అపోహ కల్పన. ఏమి లేదు, ఎవరే చెప్పారు. నా దగ్గర ఏమి లేదు, నీ విశ్వాసం నేను స్వస్థపరిచి, నమ్మకమే మన ఆత్మ విశ్వాసం. ప్రతిరోజు పూజలో కూడా విశ్వాసం దైవ రహస్యం. నమ్మకం ఉంటే ఏదైనా సాధ్యం. కొండని కదలమంటే బదులు నమ్మకం, ఆవగించంత విశ్వాసం. మన ప్రభువు నమ్మాలి, ఆయన మీదనే ఆధారపడాలి. మరియ తల్లి ఆ మార్గంలోనే ఈ విజయం సాధించి. కాకపోతే ఒక కండిషన్, హృదయం నిర్మలంగా ఉండాలి. హృదయం నిర్మలంగా ఉంటే ఏదైనా సాధ్యం. అది కొద్ది మందికే సాధ్యమే. వారిని మనం పునీతులు అంటాం. మరి మరియ తల్లికి మనందరం కూడా ఆమెకున్న గౌరవ నామాలలో నిర్మలమైన మాత, నిర్మలగిరి మాత, నిష్కలంకమైన మాత. అంటే హృదయం పవిత్రంగా ఉంటే ఏదైనా సాధ్యం. ఈ పవిత్రమైన పుణ్యక్షేత్రంలో ఉన్న మనం ఒకసారి ఆత్మావలోకనం చేసుకోవాలి. నా హృదయం శుభ్రంగా ఉండాలి. హాస్పిటల్కి వెళ్తాం, డాక్టర్ చెప్తాం, డాక్టర్ గారు నాకు బాగా దగ్గు వస్తుంది, తుమ్ములు వస్తుంది, జలుబు అవుతుంది, ఆయాసం వస్తుంది అంటే ఆయన పరీక్ష చేసి నీకు లంగ్స్లో నింపుతుందని ఆలోచిస్తాం. ఆ నింపు అయిపోతుంది జరుగుతుంది. మన విశ్వాసం కూడా అనుకుని జరగటం లేదు. కానీ ప్రభు ఈరోజు ఏం చేస్తున్న వాక్యం ద్వారా మీరు అనుకుని నెరవేరట్లేదు అంటే దాని అర్థం మీ హృదయాలు శుభ్రంగా లేదు. మీ హృదయాలు శుభ్రం చేసుకోండి. అసూయలకి, ద్వేషాలకి, పాకి ప్రతీకారంగా, ప్రతి అతీతంగా జీవించండి. పసిపిల్లల వల్లే, పసిపిల్లలనే పల్లవ రాజ్యం. పసిపిల్లలకి ఇటువంటి ఆ హృదయం కల్మషం ఉండదు. వారికి చాక్లెట్ ఇచ్చినా తింటారు, విషయం ఇచ్చినా తింటారు. కాబట్టి హృదయాన్ని పవిత్రంగా ఉంచుకోండి. మీ విశ్వాసం బలపడుతుంది. ఆ విశ్వాసంలో మీరు అనుకున్నవన్నీ జరుగుతాయి అని దేవుడు ఈ రోజు మనకు తెలియపరుస్తున్నాడు. మరియ తల్లిని ఉదాహరణగా సుమాత్రుగా తీసుకొని మనందరి జీవితాలలో ఎక్కడి నుంచి సరిదిద్దుకోవాలంటే ముందు హృదయాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి. ఎదుటివాడి ఎదుగుదల, పక్కవాడి గొప్పతనం చూసి బాధపడి మన జీవితాలు దుర్మార్గం చేసుకొని దేవుడి చింతకు వ్యతిరేకంగా సొంత నిర్ణయాలు తీసుకొని జీవితం అంతా అగమ్య గోచరంగా మార్చుకొని చిన్న బద్దలు చేసుకుంటే సంతోషం ఎక్కడ ఉంటుంది? మన జీవితం ఒక క్రమబద్ధీకరణ ఉంది, ఒక విధానం ఉంది, ఒక నిర్మాణాత్మక మార్గం ఉంది, ఒక నిబంధనలు ఉన్నాయి. అవి ఎక్కడ ఉన్నాయంటే దేవుడి వాక్యం. దేవుడి వాక్యాన్ని మనకి వెలుగుగా, మన మార్గానికి ఒక మార్గంగా ప్రభువు చెబుతున్నాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమని. ఆయన మార్గంగా ఎంచుకొని మనం ముందుకు వెళితే జీవితం శుభ్రంగా ఉంటుంది, హృదయం శుభ్రంగా ఉంటుంది. ఎప్పుడైతే హృదయం శుభ్రంగా ఉంటుందో మన విశ్వాసంలో ఎదుగుతాం. విశ్వాసంలో ఎదిగిన నాడు ప్రతిరోజు కూడా మన కుటుంబంలో అద్భుతాలు జరుగుతూనే ఉంటాయి. దాన్ని వరకు మనం తోడుండాలని, తన వరకు మనందరూ కూడా విశ్వాసం నడిపించాలని ఈ దీవి పరిస్థితుల్లో ప్రార్థన చేసుకుంటాం. పెద్ద